హాయ్ అండి. మీరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను. మా పెద్దబ్బాయి చేపలు తెచ్చాడని చెప్పాను కదండి. అవి కొన్ని ఫ్రై చేశాను, కొన్ని కర్రీ చేస్తున్నానండి మామిడికేసి. అది ఎలా చేసుకోవాలో చూద్దాం, వచ్చేయండి. ముందుగా వాడిని పెట్టుకొని నేనైతే ఆయిల్ పోసుకున్నానండి. కర్రీ సరిపడా ఆయిల్ పోసుకున్నాను. కర్రీ సరిపడా ఆయిల్ పోసుకున్నాక ఆయిల్ వీటెక్కిన తర్వాత మనం ఉల్లిపాయలు కట్ చేసి పెట్టుకున్నాం కదా, నేను ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కట్ చేసి పెట్టుకున్నవి వేసానండి. వేసిన తర్వాత అవి కొంచెంసేపు మగ్గాలి. మగ్గిన తర్వాత మామిడికాయ ముక్కలు చెక్కుని కోసుకుని పెట్టుకున్నాను, అవి కూడా వేసుకోవాలి. అవి కూడా వేసుకున్న తర్వాత నేనైతే మధ్య ముక్కలన్నీ కూడా ఫ్రై చేసేసాను. ఇంకా పొట్ట కింద ముక్కలు ఉంటాయి కదా ఫ్రెండ్, మెత్తగా ఉంటాయి కదా, అవి కొంచెం ఉంటాయి కాబట్టి నేనైతే కర్రీ చేస్తున్నాను. అందుకని తక్కువే చేస్తున్నాను. నేను అక్కడ కాఫీ కలుపుతున్నప్పుడు ఫోను చూసుకోలేదు, మా ఆయనకి కాఫీ కలిపాను ఫ్రెండ్స్. అంటే ఆ ఉల్లిపాయ ముక్కలను మామిడికాయ ముక్కలు అలా మగ్గిపోయిన తర్వాత మనకు సరిపడా ఉప్పు, మనకు సరిపడా కారం కర్రీకి సరిపడా కారం, కర్రీకి సరిపడా ఉప్పు వేసుకోవాలి. 2 స్పూన్లు ఉప్పు వేసాను నేను, 2 స్పూన్లు కారం వేసాను. కొంచెం మామిడికాయ కదా, ఈ కారం ఎక్కువే పడుతుంది. టేస్ట్గా పుల్లగా ఉండాలంటే కారం ఎక్కువే పడుతుంది. అందుకని చెప్పేసి నేను కారం ఎక్కువే వేసుకున్నాను. ఆ మామిడికాయ ముక్కలు వేయడం వల్ల కొంచెం అడుగు పట్టేస్తుంది. నేను అల్లం వేస్తేనే అడుగు పట్టేద్ది అనుకుంటాను, కానీ మామిడికాయ ముక్కలు వేయడం వల్ల అడుగు కూడా పట్టేస్తుంది మగ్గిపోయి. అందుకని చెప్పి ఒక 5 నిమిషాలు ఉడకబెట్టుకున్న తర్వాత నూనె పైకి తేలిన తర్వాత చేప ముక్కలన్నీ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత కొంచెం ఒక్కసారి, అంటే అప్పటికి ఇదవ్వవు కాబట్టి, ఉడకవు కాబట్టి మనం ఒకసారి కలుపుకుంటే సరిపోతుంది. గరిటెతోని ఒకసారి కలిపేసుకొని కింద నుంచి పైకి కలిపేసుకొని వాటర్ పోసుకుంటే సరిపోతుంది ఫ్రెండ్. నేనైతే చింతపండు అలాంటివి ఏమి వేయను, ఎందుకంటే మళ్ళీ పులుపు ఎక్కువ అవుతుంది అని చెప్పేసి నేను వేయను చింతపండు. అవి కొంతమంది చింతపండు కూడా వేసుకుంటారు, నేనైతే వేయను ఫ్రెండ్. నేనైతే కర్రీకి సరిపడా ముక్క ములిగేలాగా వాటర్ పోసుకున్నాను. వాటర్ పోసుకొని కొంతసేపు అయితే ఉడకనిచ్చుకున్నాను. కొత్తిమీర ఉంటే కొత్తిమీర, కరివేపాకు ఉంటే కరివేపాకు వేసుకుని దింపేసుకోవడమే. కానీ నేనైతే కొంతసేపు అది సరిపోతుందా లేదా అని చెప్పేసి నేను కొంచెం కంగారు పడ్డాను, కానీ సరిపోయింది ఫ్రెండ్. ఉడుకుద్దా లేదా అని కంగారు పడ్డాను, కానీ సరిపోయింది. సారీ ఫ్రెండ్స్, నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసింది నేను క్లిప్ తీయలేదు. ఇంకా ఇడిపోద్దేమో అనుకున్నాను, కానీ మొక్క ఎడలేదు ఫ్రెండ్. ఎలాగ ఉన్నా అలాగే ఉంది, అందుకే మీకు చూపిస్తున్నాను. మొక్క ఇడిపోద్దేమో కలిపేశాను, కానీ మొక్క ఇడిపోయింది అనుకుంటున్నారేమో. అవన్నీ పొట్ట కింద ముక్కలు, అందుకనే నేను విడిపోద్దాం అనుకున్నాను. మేము ఇప్పుడు కరివేపాకు వేసుకొని దింపేసుకోవడం. మా వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.